వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతూ ఉంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కల చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన తాకిడి బలంగా ఉంటుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక కసి, ఒకే ఒక లోపల నుంచి రగిలే అగ్ని ఏమిటి అని అంటే యేసు క్రీస్తు రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం ప్రకటింపబడాలి. యేసు క్రీస్తు రాజ్యం